ఆడేమన్నాడు రాడు, ఇండియాకి ఆస్ట్రేలియా పైన అయ్యే పని కాదా, 150 కాల్అవుట్ అవ్వగానే ఇండియాలో తప్ప జైస్వాల్ బయట ఫెయిల్ అయ్యలే అన్నారు. కోహ్లీని ఎగతాళి చేశారు. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే దేర్ ఈస్ ఆల్వేస్ ఎ సెకండ్ ఛాన్స్ ఇన్ సెకండ్ ఇన్నింగ్స్ అని. మన రక్షకుడు బుమ్రా ఉన్నంత కాలం మనకి ఏ లోటు ఉండదు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బుమ్రా 5 వికెట్ హాల్ తో ఆసీ బ్యాటర్స్ ని చిత్తు చేశాడు. దానికి తోడుగా సిరాజ్, హర్షిత్ రాణాలు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో రికార్డుల మొత్తం మోగిపోయింది. చాలా ఏళ్లకి ఆసీ మీద 100+ పార్ట్నర్షిప్ చేశారు రాహుల్, జైస్వాల్. డిఫరెంట్ జనరేషన్స్ లో మేడిన్ టూర్ లోనే సచిన్ తర్వాత అండ్ విరాట్ కోహ్లీ తర్వాత సెంచరీ చేశాడు యశస్వి జైస్వాల్, ద యంగ్ లాడ్. కేఎల్ రాహుల్ పని చెన్నైలోనే కథమన్నారు. క్లాస్ గా అందరి నోరు మోయించేశాడు. యంగ్ టాలెంట్ నితీష్ రెడ్డి డ్రీమ్ మ్యాచ్ ఆడుతూ అద్భుతంగా రాణించాడు. ఫైనల్ గా టీమిండియా 295 పరుగులతో విజయాన్ని అందుకుంది. ఇది ఆరంభం మాత్రమే అవ్వాలి. మిగతా టెస్టులు అన్ని కూడా గెలిచి WTC చేరుకోవాలని హోప్ చేద్దాం.